హలో నమస్తే, వెల్కమ్ టు TV24 స్టూడియో. నేను మీ శ్రీ సత్య. ఈరోజు మీ అందరికీ ఒక ఇంపార్టెంట్ విషయం చెప్దామని వచ్చాను. అదేంటంటే ఆదియోగి అనే పేరు వినబడగానే మనకి గుర్తు వచ్చేది కోయంబత్తూరు, కర్ణాటకలో ఉన్న ఆదియోగి విగ్రహాలు. ఎందుకంటే ఇవి అత్యంత పెద్దవిగా ఉంటాయి. అందువల్లనే ఆదియోగి అనగానే మనకి కోయంబత్తూరు, కర్ణాటక ఊర్లు మాత్రమే గుర్తొస్తాయి. అయితే ఇక్కడ శివరాత్రికి ఉత్సవాలు ఘనంగా జరుగుతాయి. ఎక్కడి నుంచో భక్తులు ఈ శివ విగ్రహాలను చూడటానికి తండోపతండాలుగా వస్తారు. అంతేకాకుండా ఇక్కడికి సెలబ్రిటీస్ సైతం వచ్చి మహాశివరాత్రి సంబరాల్లో పాల్గొంటారు. అయితే ఆదియోగి అంటే కర్ణాటక కోయంబత్తూర్కి కాకుండా ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్లో కూడా ఆదియోగి విగ్రహాన్ని ఆవిష్కరించబోతున్నారు. అది ఎక్కడ అని అనుకుంటున్నారా? నేను ఇప్పుడు చెప్తాను. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మండపేట మండలం ద్వారపూడి గ్రామంలో ఆంధ్ర శబరిమలగా ప్రసిద్ధి చెందిన అయ్యప్ప స్వామి దేవాలయ ప్రాంగణంలో ఆదియోగి విగ్రహాన్ని శివరాత్రికి ప్రారంభించడానికి సన్నాహాలు సిద్ధం చేశారు. ఈ ఆదియోగికి జ్ఞానయోగి అనే పేరు కూడా పెట్టబోతున్నారు. అయితే భారతదేశంలో అతిపెద్ద విగ్రహాలు ఆదియోగి కర్ణాటక రాష్ట్రం బెంగళూరులో, తమిళనాడు రాష్ట్రంలో కోయంబత్తూరులో 112 అడుగులు ఎత్తైనవిగా ఉండగా, ద్వారపూడి అయ్యప్ప దేవాలయంలో 60 అడుగుల ఎత్తు, 60 అడుగుల వెడల్పులో మూడో అతిపెద్ద శివ విగ్రహం ఇది అవుతుంది. ఈ నెల 26న అంటే 3 రోజుల్లో శివరాత్రి వస్తుంది కాబట్టి ఉదయం 5:30 ఈ విగ్రహం ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఆదియోగి విగ్రహం వెనుక భాగంలో లోపలకు ప్రవేశ మార్గం ఉంది. అందులో శివలింగం ఏర్పాటు చేయనున్నారు. అక్కడ ధ్యానం చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఆదియోగి విగ్రహానికి ఎదురుగా కుమారస్వామి, వినాయకుడు విగ్రహాలు నమస్కరిస్తున్నట్లుగా ఏర్పాటు చేశారు. విగ్రహానికి 4 వైపులా అత్రి మహర్షి, వశిష్ఠ మహర్షి, గౌతమి మహర్షి, కశ్యప బ్రహ్మఋషి, భరద్వాజ మహర్షి, జమదగ్ని, విశ్వామిత్ర, వాల్మీకి విగ్రహాలు ధ్యానం చేస్తున్నట్లు ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే ఆలయ ప్రాంగణంలో వినాయకుడు, కుమారస్వామి, అర్ధనారీశ్వర విగ్రహం, నటరాజ విగ్రహాలు, కృష్ణార్జునులు, అనంత పద్మనాభ స్వామి, నంది విగ్రహాలను ఏర్పాటు చేయడం జరిగింది. ప్రదేశ్లో మండపేట మండలం ద్వారపూడి గ్రామంలో అసలు ఎందుకు ఈ ఆదియోగి విగ్రహాన్ని పెట్టాల్సి వచ్చిందో అక్కడ కనకరాజ గురుస్వామి ఆలయ వ్యవస్థాపకుడు మాటల్లో ఏమంటున్నాడో ఇప్పుడు తెలుసుకుందాం. కర్ణాటక రాష్ట్రంలో ఆదియోగి విగ్రహాన్ని దర్శించడానికి వెళ్ళాను. అలాంటి విగ్రహం ద్వారపూడిలోని అయ్యప్ప ఆలయంలో కూడా నెలకొల్పితే బాగుంటుందనే ఆలోచన ఆయనకు వచ్చిందట. బిక్కవోలు మండలం కొమరిపాలానికి చెందిన శిల్పి కొల్లి వీర రాఘవులతో చర్చించి విగ్రహం ఏర్పాటు చేయడానికి అంకురార్పణ చేశాం. దాతల సహకారంతో సుమారు 40 లక్షల రూపాయలతో విగ్రహం ఏర్పాటు చేశారు. సుందరీకరణ, విద్యుత్ వెలుగులు తదితర నిర్మాణ పనులను శరవేగంగా పూర్తి చేసి ఈ మహాశివరాత్రికి ఆ విగ్రహాన్ని ఆవిష్కరణ చేయబోతున్నారు. ఈ విగ్రహం తయారీకి 9 నెలలు పట్టింది. ఇందుకోసం 12 బస్తాల సిమెంటు, 5 టన్నుల ఇనుము, 7 లారీల ఇసుక, 2 లారీల కంకరు, 25,000 ఇటుకలు వాడామని ఆయన మాటల్లో చెప్పారు. విగ్రహం ఏర్పాటు చేసే సమయంలో సిమెంటులో నలుపు రంగు మెటీరియల్ కలిపాం. ఈ సిమెంటులో నలుపు రంగు కలపడం వల్ల ఈ విగ్రహం రంగు సుమారు 15 సంవత్సరాలు మారకుండా అలానే ఉంటుంది. ఎటువంటి పగుళ్ళు రావటానికి ఆస్కారం ఉండదు. ఆదియోగి, జ్ఞానయోగి విగ్రహం గొప్పగా ఆవిష్కరణ జరగాలని మనం అందరం కోరుకుందాం. మీరు కూడా ఈ ఆవిష్కరణ కోసం వెయిట్ చేస్తుంటే ఈ వీడియో కింద కామెంట్ చేయండి. మీ కామెంట్స్ కోసం మా 24 స్టూడియో ఎప్పుడు వెయిట్ చేస్తూనే ఉంటుంది. స్టే ట్యూన్డ్ 24 స్టూడియో. థ్యాంక్ యూ.